సాయంకాల సమయంలో ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ఉపవాస కొడుక విషయమైతేనేమి, ఈ విజ్ఞాపన కొడుక విషయమైతేనేమి, దేవుని సహాయం కొరకు మనందరం కూడా చేరి ఉన్నాము. కూడి వచ్చి మాట్లాడు. ఈ సాయంకాల ఆరాధనలో చదవడం లేఖన భాగాన్ని మనం కొన్ని నిమిషాలు వాక్యం నుంచి ధ్యానం చేస్తాం. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము మనం చదువుకొని ఉన్నాం. ఈ కీర్తన గ్రంథము 15వ అధ్యాయంలో మొత్తము 5 వచనాలను మనము చూడగలుగుతున్నాం. ఈ 5 వచనాలు కూడా చక్కని ఉపదేశాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆ ఉపదేశం ఏమిటంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఇది దేవుడు మనల్ని అడుగుతున్న ఒక ప్రశ్న. అవును, మనం కూడా దేవుని సన్నిధికి వస్తే మనం దేవుని సన్నిధిలో ఒక గుడారముగా ఉండటానికి, లేకపోతే హోస్ట్గా ఉండటానికి, లేదా గెస్ట్గా ఉండటానికి దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. దెర్ ఇస్ ఏ హోస్ట్ అండ్ దెర్ వాజ్ ఏ గెస్ట్. హోస్ట్ అంటే దేవుడు మనకి హోస్ట్గా ఉంటే, ఆ హోస్ట్గా ఉన్నటువంటి ఇంటిలో మనం గెస్ట్గా